మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతులమైన కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకనంటే దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన మేపు గొర్రెలము, ఆయన మనలను ఎంతో ప్రేమించినట్లుగా కీర్తనకారుడు వర్ణిస్తూ ఉంటాడు. మరి ఈ దినమున అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించినట్లుగా మనకు తెలిసిన విషయమే. ఎన్నో ప్రాంతాలు వెళ్ళాడైనా. ముఖ్యంగా ఆయన కూర్చున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, ఆయన ఎక్కడెక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటాడు అనేటువంటి దానికి ఇక్కడ మనం అపోస్తల కార్యాల్లోనే చూస్తే, నా గ్రంథంలో చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఆయనకు ఉంది. ఏంటంటే, ఇశ్రాయేలు ఎదుటను, రాజుల ఎదుటను, ఇంకా అన్యజనుల ఎదుటను నా నామము భరించుటకు అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనం అనేటువంటి వాగ్దానం ఎవరికి ఉందనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారి పట్ల దేవుని సంకల్పం ఉంది. ఈ ప్రయత్నములో అంటే ఈ యొక్క సువార్తలో భాగంగా పౌలు గారు ఏథెన్సు ప్రాంతం వెళ్ళారు. ఏథెన్సు ప్రాంతం వెళ్ళినప్పుడు ఏథెన్సు ప్రాంతంలో కూర్చున్నటువంటి కొంత చరిత్ర మనకి లభ్యమవుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 16వ వచనంలో నేను చదువుతుండగా మీరు మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి గమనించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతున్నాను. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఇక చూడండి, ఏథెన్సు ప్రాంతానికి పౌలు గారు వచ్చారు. ఇది గ్రీకు నాగరికత కలిగినటువంటి ప్రాంతం ఏథెన్సు ప్రాంతం. మనం ఏథెన్సు ప్రాంతం గురించి కొన్ని విషయాలు అంటే చరిత్ర ప్రకారంగా, ముఖ్యంగా బైబిల్లో కూడా ఏథెన్సు చరిత్ర, గ్రీకు చరిత్ర గురించి ఉంది. ఏథెన్సు చరిత్ర గురించి మనం ఆలోచించినట్లయితే వీళ్ళు 4 విషయాలు ఎక్కువగా, అంటే ఏథెన్సు నగరము ప్రజల యొక్క స్వభావాన్ని, వారి యొక్క స్వభావాన్ని మనం ఆలోచించినట్లయితే సాధారణంగా 4 లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. 4 లక్షణాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే జిజ్ఞాస, అంటే క్యూరియాసిటీ, అంటే కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువ ఏథెన్సీ ప్రజలకి, గ్రీకులకి, ఆనాటి గ్రీకులకి. అంటే కొత్త విషయాలు కానీ, కొత్త సిద్ధాంతాలు కానీ, లేదంటే కొత్తగా ఏదన్నా, అంటే అంతకుముందు తెలియని సంగతి ఏమన్నా ఉంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం గ్రీకులకి ఎక్కువ ఇష్టం. అందుకే విద్య మీద, లేదంటే వైద్యం మీద, దేవుడి మీద ఎక్కువ వారు కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి చూస్తూ ఉండేవారు. అందుకే ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈ గ్రీకు నాగరికత కలిగినటువంటి ప్రాంతాల గురించి గ్రీకు తత్వవేత్తలు, అంటే మనకు కూడా తెలుసు అరిస్టాటిల్, ప్లేటో అలాంటిటువంటి వారు ఆ జ్ఞానాన్ని పట్ల జిజ్ఞాస కలిగినటువంటి వారిగా మనం చూస్తుంటాం. ఇది ఈ సంస్కృతిలో అంటే ఒక రకంగా కొత్త దానిని, లేదంటే కొత్త కొత్త విషయాల్ని తవ్వాలి అనేటువంటి జిజ్ఞాస గలవారు ఈ గ్రీకులు, ఏథెన్స్ గలవారు. ఇది ఏథెన్సు ప్రజల స్వభావంలో మొట్టమొదటి. రెండవ విషయం ఏంటంటే ఫిలాసఫికల్ నేచర్, అంటే తత్వ చింతన కలిగినటువంటి వారు. అంటే మనం ఆలోచించినట్లయితే వీరు జీవితం, ఆనందం, ఆత్మ వంటి విషయాల మీద ఎక్కువ ఫిలాసఫికల్ రీసెర్చ్ చేసేవారు. జీవితము, ఆనందము, దేవుడు, ప్రాముఖ్యంగా ఈ అంశాల మీద ఈ ఫిలాసఫీలుగా వారు ఆలోచించేవారు. వీరిది ఫిలాసఫికల్ నేచర్. అంటే జీవితం అంటే ఏంటి, ఆనందం ఎలా వస్తుంది, దేవుడు గురించి ఏంటి, ఈ విషయాలు ఎక్కువగా వారు చర్చించేవారు. అందుకే మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫీకొరీనీలు, మీరు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనంలో కూడా అక్కడ 18వ వచనం, 17-18లో చూడండి, అక్కడ ఎఫీకొరీయులలోను స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో ఏం చేశారు, వాదించింది. వీళ్ళు ఈ ఏథెన్సు ప్రాంతంలో ఉన్నటువంటి తెగలవారు. వీరు ఏం చేశారంటే జీవితం గురించి అయినా, ఆనందం గురించి అయినా, దేవుని గురించి అయినా ఎక్కువ ఫిలాసఫికల్ రీసెర్చ్ చేసేవారు. ఇది ఏథెన్సు ప్రదర్శనం. మూడోది ఏంటంటే మతపరమైనటువంటి విభిన్నత కలవారిలో.
గ్రీకు సామ్రాజ్యంలో ఏథెన్స్ ప్రాంతంలో మతపరమైన విభిన్నత కలవారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రిలీజియస్ ప్లూరలిజం అంటూ ఉంటారు. అంటే మతపరమైనటువంటి విభిన్నత. అంటే వీళ్ళు ఏంటంటే కొత్తగా ఏదొస్తే వాళ్ళు దేవుడు అంటారు. కొత్తగా ఏదొస్తే అంటే మీరు తెలుసు, వీరు బహుదేవత ఆరాధన, మనకు బైబిల్లో ఉంది బహుదేవత ఆరాధన. అంటే చాలామందికి ఏం కట్టేశారు, వీళ్ళు బలిపీఠాలు కట్టేశారు. ఇది బహుదేవత ఆరాధన. అంటే ఇంకా విషయం ఏంటంటే, ఇంకా ఎవరన్నా దేవుడు ఉంటే ఆయన ఒకవేళ మనం మర్చిపోతే ఆయన కూడా మహిమ వెళ్ళాలి. కాబట్టి వారు తెలియబడిన దేవునికని కూడా బలిపీఠం కట్టి దాని మీద తెలియబడిన దేవునికని రాశారంటే వారు మతపరమైన ఆసక్తి ఎలా ఉందో మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలోనే తెలియబడిన దేవునికి అనేటువంటి మాటతో ఒక బలిపీఠాన్ని కట్టారు. అంటే ఆ బలిపీఠాన్ని అన్ని బలిపీఠాలకే పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం తెలియబడని దేవునికి, అంటే వాళ్ళకి ఇంకా తెలీదు కానీ ఉన్నారేమో అని అనుమానం. కాబట్టి ఈ ఆసక్తి గ్రీకుల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆలోచించినట్టయితే 4వది వారి స్వభావం ఏంటంటే, వీరు ఆర్గ్యుమెంట్ పీపుల్స్, వాద ప్రియులు, వాదాలు ఎక్కువ చేయటంలో ప్రవీణులు వీళ్ళు. అందుకే మీరు కనుక ఆలోచించినట్లయితే బైబిల్ దగ్గర చూడండి, వాదించిరి అనేటువంటి మాట ఎక్కువగా. అంటే ఒక మాటలో ఆర్గ్యుమెంటివ్ అండ్ డిబేటింగ్ కల్చర్. ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ చేయడం. అంటే ఒక అంశం వచ్చింది అనుకోండి, వీళ్ళు అగోరా అంటే ఒక చర్చా వేదిక, ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలంలో వీళ్ళందరూ కూడుకొని ఒక సబ్జెక్ట్ ఉందంటే దాని మీద వాదించుకుంటారు. ఇలాగా ఈ 4 విషయాలు ఎక్కువ కాలం గడిపేవారు. ఎవరో ఏథెన్స్ వారు. అదే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వీరి గురించి. ఏమని రాయించాడంటే, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయించాడనంటే, చూడండి ఒకసారి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వారి గురించి ఒక మాటలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటనంటే, లోకా గారి ద్వారా, వీరు ఏం చేశారంటే కొత్త సంగతి చెప్పుట యందును, రెండోది ఏంటి, వినుట యందును మాత్రమే కాలం గడిపేవారు. వీరి కాలం అంతా ఎలా గడుపుతున్నారంటే, ఆచరించట కాలం గడపట్లేదు, వినటానికి చెప్పటానికి మాత్రమే కాలం గడుపుతున్నారు తమ జీవితం అంతా కూడా. ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు చర్చిస్తున్నానంటే, మన కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాం. కాలం బహు విలువైంది, చాలా విలువైంది కాలం. మనందరికీ తెలుసు. కాలం గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే మనం చాలా చర్చించగలం వాటి గురించి. సమయము చాలా విలువైనది. ఈ సమయము లేదా కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాము, ఎలా గడపాలని ఆశిస్తున్నాము, మనం గడిపేటువంటి కాలం యొక్క ముగింపు ఏంటి, వీటి గురించి మనం ఆలోచిస్తాము. వీరు దేని యందు ఎక్కువ కాలం గడుపుతున్నారని అంటే, వినుట యందును, అలాగనే ఏంటండి అక్కడ మన చెప్పుట యందును మాత్రమే కాలం గడుపుతున్నారు తప్ప ఆచరణలోకి రావట్లేదు ఏథెన్స్ ప్రజలు. మన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం, మన జీవితాన్ని, మన కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాం ప్రస్తుతం, మన కాలంలో ఎంత వృధా అవుతుంది ప్రతిదినం, అసలు మన కాలాన్ని ఏ విధంగా గడుపుతున్నాం. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం ఈరోజు. బైబిల్లో తమ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవారు కలరు, దుర్వినియోగం చేసుకున్నవారు కలరు. సద్వినియోగం చేసుకున్నటువంటి వారి యొక్క అంతిమ గమ్యం ఏంటి, సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు ఒకటి విషయం ఏంటంటే, ఇప్పుడు కాలాన్ని ఎలాగైనా గడిపేయచ్చు, కానీ ఫలితాన్ని నిర్ణయించేది దేవుడే. మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవచ్చు, కానీ రిజల్ట్ అని మాత్రము దేవుడే ఇస్తాడు. కయ్యేను ఇష్టం వచ్చినట్టు హేబేలును చంపేశాడు, కానీ కయ్యేను డెస్టినీని దేవుడు నిర్ణయించాడు. అలాగనే మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో నోవాహు ఏమో సువార్త నుంచి ఓడ కడతంటే ఇష్టం వచ్చినట్టుగా బతికారు. ఎవరో
జనాలందరూ కూడా. ఫైనల్ ఉగ్రతను దేవుడు సెట్ చేశాడు. కనుక మన కాలం మన చేతుల్లో ఉంది కదా అనేటువంటి విధానంతో కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాం అనేటువంటి చాలా జ్ఞాపకం చేసుకోవాలి. కాలం చాలా సంకుచితమైందని ఒక మాట, ఒక వాక్యం దగ్గర ఉంటుందంటే కాలం బహు ఏమైంది, సంకుచితమై ఉన్నది. ఈరోజు మనం ప్రతిరోజు మన క్రైస్తవులు మన కాలాన్ని ఎలా గడుపుతున్నాం, మన సమయాన్ని ఎలా గడుపుతున్నాం, ఈ క్వశ్చన్ మనలో ఉందా? అసలు ఎలా గడుపుతున్నాం మన కాలాన్ని? ఉదయాన్నే లేవడం, చక్కగా లేవడం, టిఫిన్ చేయడం, డ్యూటీకి వెళ్ళడం, లేదంటే ఏదో కూలి పనికి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి కూడా భోజనం చేయడం, ఇంతే ఇలా గడిపేస్తున్నాం కాలాన్ని? ఇంకేమీ లేదా జీవితం అంటే? ఇదేనా ఇంకా లైఫ్ అంటే? ఇదే లైఫ్ అయితే క్రిస్టియానిటీకి ఉన్న స్పెషల్ ఏంటి? ఇది వాళ్ళు కూడా చేస్తున్నారు అన్యులు. క్రైస్తవుడు తమ కాలాన్ని ఎలా గడపాలని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. దిస్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. నువ్వు నీ కాలాన్ని ఎలా గడుపుతున్నావు అనే దాన్ని బట్టే మన అంతిమ గడియ ఆధారపడి ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని విషయాలు మనము ప్రాముఖ్యంగా తెలుసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మనము కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అబ్రహాముని తీసుకుందాం. అబ్రహాముకు దేవుడు కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు, కానీ తన కాలాన్ని మాత్రం విశ్వాసంతోనే ఏం చేశాడు? గడిపాడు. తను విశ్వాసంతోనే గడిపాడు. విశ్వాసంతో గడుపుతూ విశ్వాసం వలన నీతిమంతులను ఏం చేయబడ్డాడు? తీర్పు తెచ్చిపట్టాడు. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, కానీ ఎందుకు వాటిని ఆచరణలో పెట్టడానికి తమ సమయాన్ని, ఇంకా బైబిల్ అంతా తెలిసిపోవాలి, ఎన్ని పాటించావు అందులో? ఎన్ని విషయాలు నిజంగా మన ఆచరణలో పెడుతున్నాం? భక్తి గురించి మనకు తెలుసు, భక్తిని ఆచరణలో పెడుతున్నామా? ప్రేమ గురించి మనకు తెలుసు, లోతుగా చెప్పమంటే ప్రేమ ఎంత గొప్పదో వర్ణించేస్తాం, కానీ దాన్ని అట్టుకొచ్చి ఆచరణలో పెడుతున్నావా? సమాధానం గురించి బాగా తెలుసు మనకి, సమాధానం తీసుకొచ్చి ఆచరణలో పెడుతున్నావా? క్రియలు అంటే ఏంటో తెలుసు, ఆ క్రియలను ఆచరణలో పెట్టగలుగుతున్నావా? లేదంటే మన సమయాన్ని వృధాగా గడిపేస్తున్నాం. ప్రతిరోజు ఉదయిస్తుంది, మళ్ళీ ప్రతిరోజు తెల్లారుతుంది, మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? కాలం మళ్ళా వెనక్కి తిరిగి, ఇది మనందరికీ తెలిసిన విషయమే, కాలం వెనక్కి తిరిగి రాదు. అందుకే అన్నాడు, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు. సమయమును ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలే కాక జ్ఞానం నడుచుకోండి అన్నాడు. బైబిల్లో దావీదు మనం తీసుకుందాం. దావీదు తన జీవితాన్ని ఎలా గడిపాడు? తన జీవితం అంతా కూడా ఒక కోరిక దావీదు కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటంటే 27వ కీర్తనలో చెప్తున్నాడు, తన సమయాన్ని ఎలా గడపాలని ఆశిస్తున్నాడు అని అంటే కీర్తనలో మనకి చెప్తూ ఉంటాడు. లేదంటే 34వ కీర్తనలో కూడా మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. తన జీవితాన్ని ఎలా గడపాలని దావీదు ఆశిస్తున్నాడు అని అంటే చూడండి ఏమంటున్నాడంటే, ఇలా అనుకుంటున్నాడట తన జీవితంలో. 34వ కీర్తన 1వ వచనము, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. చూడండి, దావీదు తన సమయాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నేనెల్లప్పుడూ యెహోవాని ఏం చేయాలనుకుంటున్నాడు? స్తుతించాలనుకుంటున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉండాలని అనుకుంటున్నాడు. మన నోటిలో ఏముంటుంది? ఆయన కీర్తి ఉంటుందా మన నోటిలో? నిత్యము ఆయన కీర్తి మన నోట్లో నుంచి వస్తుందా? మనకి ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తామంటే మన పిల్లల కీర్తి, మన భార్యల కీర్తి, మన భర్తల కీర్తి, లేదంటే మన కుటుంబస్తులు ఈ కీర్తి చాటడానికి సరిపోతుంది జీవితం అంతా. దేవుని కీర్తి చాటడానికి నువ్వు ఏం చేస్తున్నావు? నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
కనుక ఇంకా చాలాసార్లు చెప్పాడు. ఏమంటాడంటే అక్కడ ఏమన్నాడంటే 9వ వచనంలో ఏమంటాడో చూడండి. ఏమంటున్నాడనంటే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. అంటే దావీదు తన కాలాన్నంతా కూడా ఎలా గడిపాడు అని అంటే యెహోవా యందు భయభక్తులతో గడిపాడు. యెహోవా యందు భయభక్తులతో గడిపాడు. ఈరోజు యెహోవా యందు భయభక్తులతో మన కాలాన్ని గడుపుతున్నామా? ఎవరంటే మనకు ఎక్కువ భయం వేస్తుంది? యెహోవా అంటే భయం వేస్తుందా? యెహోవా యందు భయభక్తులు. నువ్వు ఎక్కువ ఎవరికి భయపడతావు అని కూర్చుని అడగండి ఈ భూమి మీద. యెహోవాకేనా? దేవుడికేనా? దేవుడి కంటే నువ్వు ఎవరికి ఎక్కువ భయపడినా అతనే నిన్ను పరిపాలన చేస్తాడు. మర్చిపోకండి. మీ జీవితంలో గుర్తుంచుకోండి, దేవుడి కంటే మీరు ఎవరికి ఎక్కువ భయపడతారో ఆ పరిపాలన కింద ఎక్కువ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. అక్కడ ఏమన్నాడంటే యెహోవా అందుకంటున్నాడు. ఏమన్నాడంటే ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కదువలేదంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి అవసరం. అయితే దావీదు కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు. దావీదు కంటే ముందు రోజు ఎవరు? సౌలు. సౌలుకు కూడా దేవుడు కాలాన్ని ఇచ్చాడు. కానీ సౌలు ఎలా గడిపాడు తన కాలాన్ని? సౌలు దేవుడు రాజుగా చేశాడు. ఏదో గాడిదలు ఎత్తుక్కునేటువంటి సౌలుని దేవుడు రాజుగా ఏం చేశాడు? అభిషేకించాడు. ఇదిగా ఎంత ఉన్నతంగా దేవుడు ఇచ్చేసాడంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరని ఈ రోజు అడిగినా సరే భూమి మీద మొట్టమొదటి రాజు ఎవరంటే ఎవరి పేరు చెప్పబడుతుంది? సౌలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు సౌలును రాజుగా చేశాడు. ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే సౌలుగా, మొట్టమొదటి రాజుగా బెన్యామీను గోత్రంలో నుంచి సౌలుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, పరిపాలన చేశాడు. బాగానే ఉంది. కానీ దావీదు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ రోజు నుంచి కాలం వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. ఎలా వెయిట్ చేయడం మొదలుపెట్టాడు? సౌలుకి వేల కొలదిని, దావీదుకి ఇంకా అక్కడి నుంచి సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరిదే? కాలం ఎలా గడిపాడంటే నెక్స్ట్ నుంచి దావీదు మీద అసూయతోనే కాలాన్ని గడిపాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్ క్రిస్టియన్స్. మనం ఎవరి మీద అసూయతో కాలాన్ని గడిపేస్తున్నాం అని అంటే చివరికి నష్టపోయేది మనమే. అసలు క్రైస్తవుల్లో అసూయ అనేటువంటిది, అసూయ ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఎవడో కూడా నాకు కోపం ఎక్కువ అని చెప్తాడు, లేదంటే నాకు కొంచెం జాలి ఎక్కువ అని చెప్తాడు, కానీ నాకు అసూయ ఎక్కువని ఎవడో ముందుకొచ్చి చెప్పడం. కానీ అది హృదయంలో ఉంటే మనిషిని తినేస్తూ ఉంటుంది. దావీదేమో చిన్నవాడు, దేవుడేమో సౌలుకి ఏం చేశాడు? పెద్ద పదవిని ఇచ్చాడు. ఇశ్రాయేలుకి రాజు ఎవరు? కానీ ఆ సమయం అంతా ఇశ్రాయేల్ రాజ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మధ్యలో ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు? దావీదు మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఎంత కాన్సన్ట్రేషన్ చేయడంటే రాజ్యం కూడా వదిలేసి ఎవరి వెనకాల తిరుగుతున్నాడు? దావీదు వెనకాల తిరుగుతున్నాడు. ఒక రాజుకి అవసరమా పని? చక్కగా పరిపాలించడం మానేసి దావీదు వెనకాల తిరుగు. దావీదేమో అందుకే రాస్తాడు, గూడు లేని గొవ్వల. తర్వాత ఆ పాట, ఆ యొక్క కీర్తన అంటే ఇప్పుడు మన గూడు ఉన్నా సరే పాడుతున్నారు అనుకోండి. అది ఆ రోజు గూడు లేని గువ్వ అనేటువంటి పాట రాయడానికి గల కారణం అతనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అందుకే దావీదు ఒక సమయంలో బాధపడ్డాడు. ఏమన్నాడనంటే, మిన్నల్లుని తరుముతున్నట్టుగా ఇశ్రాయేల్ రాజు నన్ను ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. మిన్నల్ని నేను ఎలా పోల్చుకున్నాడంటే తనతో. దావీదు భక్తిపరుడు అయినప్పటికీ సౌలు ముందు ఏమని పోల్చుకున్నాడంటే ఇశ్రాయేల్ రాజు మిన్నల్ని తరుముతున్నాడు. ఒకవేళ నీకును నాకును ఒకవేళ ఉంటే అది సంచేయచ్చు, కానీ యెహోవాయే ప్రేరేపిస్తే ఒకవేళ దాన్ని బలి ద్వారా సంధించవచ్చు. ఒకవేళ ఎవరైనా సంధిస్తే ఆ విషయాన్ని కూడా వివరణ కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, చాలాసార్లు సౌలును కూడా ఏం చేశాడు?
క్షమించాడు. కానీ సౌలు మాత్రం తన జీవితాన్ని, తన కాలాన్ని ఎలా గడిపేశాడో చూడండి. చివరికి దావీదు ఎలా గడిపాడో చూడండి. దీనివల్ల ఏమైంది అని అంటే ఒక మాట మాత్రం బైబిల్లో రాయబడింది. ఒక రిజల్ట్ మాత్రం ఏమొచ్చిందనంటే బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ ఏముందనంటే సమూయేలు 2వ సమూయేలు 3:1 ఏమని రాయబడిందంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు ఏం చేసిందండి? నేర్చలేదు. ఎందుకు నేర్చలేను? సౌలు కూడా ఎవరో భక్తుడని చెప్పుకుంటూ ఉంటాడు, దేవుని భక్తుడే. కానీ సౌలు రాజ్య పరిపాలన చేయడం మానేసి ఎవరి మీద ఏకాగ్రత పెట్టాడు? ఈరోజు మనం భక్తి మానేసి ఏట్ల మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం? మనకు అప్పగించబడిన పని మానేసి. మనకు ఏ పని అప్పగించాడు ఆయన? మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకు పిలిచాడు అసలు? ఈరోజు క్వశ్చన్ వేసుకుంటున్నాం, అసలు మనల్ని ఇందుకైనా పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని నేనేం చేస్తానన్నాడు? పిలిచాను. పరిశుద్ధులుగా అపిత్తులుగా ఉంటకు మనల్ని పిలలేదు, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. రెండోది అంటున్నాడు, ఏమంటున్నాడనంటే ఆశీర్వాదానికి వారసులకే పిలిచాడు. ఇంకో విషయం ఏమంటున్నాడనంటే శ్రమ పడుతూ మేలు చేయుటకే. శ్రమ పడుతూ ఏం చేయడానికి? శ్రమలు వస్తూనే ఉంటాయి, కానీ మేలు చేయాలి. మనం ఏమంటామనంటే నాగాడు కరెక్ట్గా ఉంటే కరెక్ట్ చేస్తాను, రాంగ్గా ఉంటే మాత్రం తేడా చేస్తాను. ఎందుకు పిలవబడలేదు నువ్వు? కంటికి కన్ను పంటికి పన్ను అయితే ఇలా ధర్మశాస్త్రంలో కూర్చోవాలా, కానీ అది ఇప్పుడు కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను, ప్రేమిస్తే ప్రేమించడం, ఎవడన్నా ప్రేమిస్తే ప్రేమించడం. ఇప్పుడు కన్నారా ప్రేమిస్తే ప్రేమించడం, ఒకవేళ ద్వేషిస్తే ఏం చేయాలి? నువ్వు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లోనే ఎందుకున్నావు? అది ధర్మశాస్త్రం అది. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నాడంటే మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన వాళ్ళ మీకేం గాను? శాస్త్రులు సుంకాలు అలాగే చేయుచున్నారే. ఇంకో మాట ఏమంటే మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను సైతము ఏం చేయమన్నాడండి? లవ్ యువర్ ఎనిమీస్. నువ్వు ఎంతమందిని ప్రేమిస్తున్నావు, ఎలా ఇంపార్టెంట్ కాదు. నీ శత్రువును ప్రేమించగలుగుతున్నావా? అలా ప్రేమించకపోతే నీ క్రైస్తవ జీవితం వృధాయే. ఎందుకు ప్రేమించాలంటే క్రీస్తుని ప్రేమించాడు. నువ్వు శత్రువే దేవునికి. యు ఆర్ ద ఎనిమీ. ఎందుకంటే ఎప్పుడైతే పాపం చేసామో మనందరం ఎవరు శత్రువు అయిపోయాం? శత్రువు అయిపోయాడు అని చెప్పి నా బిడ్డ పాపం చేసిన వదిలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ శత్రువును సైతం మిత్రుడిగా చేసుకుని దేవుని కుమారుడు చేసుకునేటువంటి ప్రేమ క్రైస్తవం యొక్క పునాదే ప్రేమ. ఆ పునాదినే పక్కనడేసి ఎన్ని కార్యాలు చేస్తే ఉపయోగమే ఉంది? అసలు ముందు ఫౌండేషన్ ఇది లవ్. ఫౌండేషన్ ఏంటంటే పీస్ మేకర్. అంటే బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు ఎవరి కుమారులు పెడతారు? క్రిస్టియానిటీకి ఫౌండేషనే లవ్. అది మిస్ అయినప్పుడు మిగతా అన్ని వేస్ట్ అన్నాడు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో. ఎఫెసీ సంఘాన్ని ఎందుకంటే వారి కాలాన్ని ఎఫెసీ సంఘం ఎలా గడిపేసిందంటే క్రియలతో కాలం గడిపేసింది. మంచి ఏది నిజమైన బోధో కూడా ఎఫెసీ సంఘానికి తెలుసు. అంత మాత్రమే కాదు, ప్రయాస కూడా పడింది. యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట ప్రేమను వదిలేసావు. ప్రభు ఇవన్నీ చేస్తున్నాం కదా, ఒకటే కదా. నో, యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట ప్రేమను వదిలేసావు. నువ్వే స్థితిలోంచి పడిపోయావో మళ్ళీ అక్కడికి రా. లేదంటే ఐ విల్ రిమూవ్. అక్కడ అంటున్నాడండి, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. దీపస్తంభం అంటే సంఘం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 7 దీపస్తంభములు 7 ప్రేమ లేనందుకు. క్రియలు ఉన్నాయి, సత్యమైన సంఘమే, సత్యం తెలుసున్న సంఘమే, అన్నీ ఉన్నాయి. కానీ మొదటి ప్రేమను వదిలేసావు. ఇలాగే కాలం గడిపేసావు. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు అక్కడికి రా, లేదంటే దీపస్తంభాన్ని తీసేస్తాను. ద డేంజరస్ వార్నింగ్ సిగ్నల్ టు ఎఫెసియన్ చర్చ్.
ఇప్పుడు కూడా ప్రభు సంఘానికి శిరసై ఉన్నాడు. కనుక ఇక్కడ ఏం చేశాడంటే సౌలు దావీదును కూర్చున్నటువంటి వృత్తాంతం మనం చూడవచ్చు. దావీదు ఎప్పుడునూ నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. దావీదుకు సౌలు ఎంత కీడు చేసినా సమాధానాన్ని మాత్రమే కోరాడు, కానీ సౌలు మారలేదు. మారినట్టు మారాడు. ఏదో 5 నిమిషాలు ఒకసారి రిబ్బన్ కోసేస్తే మారాడు కాసేపు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేశాడు. కానీ చివరికి డెస్టినీ ఏ విధంగా ఉంది. మనం ముఖ్యంగా సౌలు గడిపినటువంటి కాలం ఎలాంటిది, దావీదు ఎలా కాలం గడిపాడు, ఇది పాత నిబంధన చరిత్రలో ఉన్నటువంటి విషయం. ఇంకొక ఆయన గురించి నేను జ్ఞాపకం చేస్తాను. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మనందరికీ బాగా తెలుసు. హిజ్కియాకి ఏ రోగం వచ్చిందండి? మరణకరమైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు, ఇంక నీ జీవితాన్ని చక్కబెట్టేసుకొని నెక్స్ట్ ఎవరు వస్తారో, అంటే మరణానికి ముందు ఒక రకంగా దాన్ని ఏమంటారంటే వీలునామా ఏం చేయమన్నాడు, అసలు. కానీ హిజ్కియా ఏం చేశాడు? దేవునికి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆయుష్కాలాన్ని పొడిగించాడు. సరే, పొడిగించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇంకా తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు? ఈ 15 సంవత్సరాల కాలాన్ని ఎలా గడిపాడు? మనం మీలో ఎంతమంది దీర్ఘాయుష్ కోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ చేస్తున్నారేమో. ఎందుకు దీర్ఘాయుష్? ఏం చేద్దామని దీర్ఘాయుష్ ఇమ్మని అడుగుతున్నావు? దేవుని మహింపరచడానికైనా, లేదంటే ఇప్పుడు ఎలా ఉన్నావు అలా బ్రతకడానికైనా? దీర్ఘాయుష్ దేవుడు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నాడు, ఇచ్చాడు హిజ్కియాకి. కానీ మీరు కనుక చూసినట్టయితే యెషయా గ్రంథంలో ఏం జరిగిందో చూడండి. యెషయా గ్రంథము మనం ఆలోచిస్తే 66వ అధ్యాయము, యెషయా గ్రంథము యెషయా గ్రంథం 39వ అధ్యాయము, 39వ అధ్యాయము. ఇక్కడ మనం చూద్దాం. 39వ అధ్యాయము, ఇక్కడ చూడండి. 39వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నా. ఆ కాలమందు, మొదటి నుంచి నేను చదువుతున్నా. బబులోను రాజును బాలాదాను కుమారుడైన మెరొద్దక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన వస్తువుల్లో దేన్ని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల్లో నున్న సమస్తమును వారికి ఏం చేశాడండి? ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే దేంతో కాలం గడిపేశాడు? దేవునికి ఆయుష్కాలం ఇస్తే నీ దగ్గర ఎంత ఉందో చూపించుకోవడానికే, చెప్పుకోవడానికే కాలం గడుపుతున్నావా? దేవుని మహింపరచడానికి కాలం గడుపుతున్నావా? హిజ్కియా ఎలా గడిపాడంటే తనకున్న సమస్తాన్ని చూపించుకోవడంలో, దేవుని చూపించడంలో కాలం గడపలేదు. ఎవరిని చూపించుకోవడం గడపడం? మనం ఈరోజు లోకానికి క్రీస్తుని చూపించగలుగుతున్నామా? మన జీవితం కొత్తగా సంఘానికి వచ్చేవారు మన జీవితాలను బట్టి దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? మన జీవితాలు దేవుని ఇంకొకటి క్రీస్తులోకి రావడానికి మన జీవితం ఆటంకం అయితే ఆత్మ విషయంలో నువ్వే బాధ్యుడివి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? కనీసం మన భార్య అయినా మనల్ని బతిపోడని అంటుందా? మన భర్త అయినా మనల్ని బతిపోరాలని అంటున్నాడా? ఎప్పుడన్నా అన్నాడా కూర్చోబెట్టి? లేదంటే మన పిల్లలైనా నువ్వు ఎంత భక్తిగా ఉంటున్నావని ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చి చెప్పారా? సమాజం కూడా వదిలేయండి, ముందు మన ఇంట్లో మీ దగ్గరికి వచ్చి ఏంటంటే ప్రార్థన, ఈరోజు ప్రార్థన గురించి కానీ లేదంటే వీటి గురించి చర్చలు జరుగుతున్నాయి ఇంట్లో. నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఇంట్లో అడగగలుగుతున్నారా? లేదంటే బైబిల్ ఎందుకు చదవలేదు? లేదంటే కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం, లేదంటే ఇలాంటి చర్చ ఇంట్లో జరుగుతుందా? ఏ చర్చలు ఎక్కువ ఇంట్లో జరుగుతున్నాయి? లేదంటే గ్రీకుల్లాగా ఇంకా కొత్త విషయాల మీద చర్చలా? ఏ విషయం
విషయాలు మన ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. నిజంగా దేవుని గూర్చినటువంటి భక్తిగా ఎదగడానికి తగినటువంటి వాతావరణాన్ని మన ఇంట్లో మనం క్రియేట్ చేయగలుగుతున్నామా? అట్మాస్ఫియరు గ్రీకులది అలాంటిది కాబట్టి వాళ్ళు అలా అయిపోయారు. వాళ్ళు కేవలం ఆటి యందు మాత్రమే కాలం గడిపారు. దేవుడు 2026 సంవత్సరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకనంటే ఆయన కొరకు మనం ఏం చేయాలని, మనం పాట పాడుతుంటే ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరు చూస్తున్నాడు నీ వైపు అనేటువంటి మాట. దాన్ని ఎవరో నా వైపు అని కింద మార్చారు. మంచిదే, నిజంగా నా వైపు కూడా తేరు చూస్తున్నాడు ఆయన. నా వైపు తేరు చూస్తున్నాడు ఆయన. నా వైపు తేరు చూసినప్పుడు ఆ ఫలాలు కనిపిస్తున్నాయి ఆయనకి. ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మనకు బైబిల్ ఎంత తెలుసు అనేది మన నోరు చెప్తుంది, మనం ఎంత పాటిస్తున్నాం అనేది మన జీవితం చెప్తుంది. మనకు బైబిల్ ఎంత తెలుసు అన్నది మన నోరు చెప్తుంది, మనం ఎంత పాటిస్తున్నాం అన్నది మన జీవితం చెప్తుంది. జీవితం చెప్పగలగాలి ఎదుటివాడికి. నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావని సమాజం నిన్ను గుర్తించాలి. అందుకే పౌలు గారు గలతీ పత్రికలో ఏమన్నారనంటే, గలతీ పత్రికలో చూడండి, గలతీలో ఉన్నటువంటి సంఘం ఏం చేసిందనంటే, మనం ఆలోచించినట్లయితే వీటిని మనం సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడు కూడా ఈ కొత్త ప్రసంగం ఎందుకు కాలం గడపడం అయిపోద్ది. ఇదో కొత్త ప్రసంగం ఈరోజు, దీని ఎందుకు కాలం గడిపి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త ప్రసంగం, ఇలాగే కాలం గడిపేస్తాం మనం. ఇది కూడా ఛాలెంజింగ్గా తీసుకోకపోతే. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. గలతీ పత్రికలో ఒక మాటను చక్కగా చెప్పాడు. గలతీ 1:24 ఈ విధంగా చెప్తున్నాడు. గలతీ 1:24, 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. అక్కడ అంటున్నాడు ఒక మంచి మాట, 1వ అధ్యాయము 22వ వచనం, క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు. చూడండి, మునుపు మనలను ఏం పెట్టాడు? మునుపు మనలను హింస పెట్టినవాడు. ఎవరిని హింస పెట్టాడు? వాళ్ళనే. ఇప్పుడు అక్కడ అంటున్నాడండి, మునుపు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి ఏం చేశారు? మనల్ని బట్టి ఇతరులు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా? మనం చాలాసార్లు అంటే ఎవరికైనా ఏమనుకుంటే అది నా భక్తి నాదండి, కుదరదు. కనీసం ఒక్కడు కూడా నిన్ను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడా? అవన్నీ మామూలు కొటేషన్లు అయ్యి. జీవితాన్ని కొటేషన్లో కవర్ చేసుకోవాలంటే చాలా కొటేషన్లు ఉన్నాయి, అవి కాదు. నిన్ను బట్టి ఒక్కడైనా దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడా? నన్ను బట్టి. ఎందుకంటే పౌలు ఒకప్పుడు ఏ ప్రజలనైతే హింసించాడో పూర్వముందు ఏమనుందండి అక్కడ? పూర్వముందు అక్కడ ఏమనుంది? క్రీస్తునందున యోదయ సంఘాల వరకు నాకు ముఖపరిచయం లేకుండాను కానీ మునుపు మనలను, అంటే ఎవరిని? వాళ్ళని. మునుపు మనలను హింస పెట్టిన వాడు ఎవరు నమ్ముకున్నందుకు హింస పెట్టాడు? క్రీస్తుని నమ్ముకున్నందుకు. ఇప్పుడు అదే క్రీస్తుని హింస పెట్టడం మానేసి అదే క్రీస్తు కోసం ఏం పడుతున్నాడు? మునుపుకిని ఇప్పటికిని మన జీవితంలో తేడా ఉందా? లేకపోతే అతనే ఇతనా? ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ప్రాచీన పురుషులమేనా, నవీన పురుషులమా? నీ చరిత్ర, నా చరిత్ర మీరు అప్పుడప్పుడు ఆలోచిస్తారు. మీ చరిత్ర అప్పుడప్పుడు నేను ఆలోచిస్తాను. ఈ చరిత్రలో మధ్యలో మారింది అన్నా ఉందా, లేదంటే పాతకాలపు చరిత్రేనా మన జీవితాలు? చరిత్రను మళ్ళీ మార్చలేం కదా. చరిత్రలో నువ్వు ఎలాంటోడివి, ఇప్పుడు ఎలాంటోడివి. చరిత్రలో హింస పెట్టావు, ఇప్పుడు హింస పెడతావా? ఇప్పుడు హింస పెట్టనంటున్నాడు పౌలు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేనే హింస పడతాను. ఒక రకంగా చెప్తున్నాడు ఏమంటే, ఇప్పుడు మిగిలిన టైం అన్ని ఎలా గడిపేశాడు అని అంటే, ఒకప్పుడేమో నేను
యోధా మతమే, యోధా మతం అంటే పౌలుగా చూడండి, యెహోవా దేవుడు యోధా మతము, దీనికి వ్యతిరేకంగా ఎవరొచ్చినా ఏం చేశాడండి ఆయన? హింసించడమే కాదు, ఏం చేశాడు? కొంతమందిని చంపేశాడు. ఇప్పుడు మారిన తర్వాత తన మిగతా కాలాన్ని ఎలా వినియోగించాడు? ఎక్కడన్నా వృధా చేశాడో పౌలు తన జీవితాన్ని మారిన తర్వాత? ఎక్కడ వృధా? ఈ పౌలుని బట్టే దేవుని నామాన్ని మహింపరిచారట. మన ఊర్లో మన జీవితాన్ని బట్టి ఎంతమంది దేవుని మహింపరుస్తున్నారు? వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారా మన జీవితాన్ని బట్టి? సువార్త నోటితో చెప్పడం సులువే, కానీ మన జీవితంతో సువార్తలకు వెళ్ళాలి. క్రైస్తవం అంటే ఇలాంటి ప్రజల, క్రైస్తవం అంటే వాళ్ళు పరలోక సంబంధమైనటువంటి ప్రజలు. ఇది చిన్నది కాదు, ఎందుకంటే క్రైస్తవ్యాన్ని స్థాపించింది క్రీస్తు. ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన ఉద్దేశాలు ఏంటంటే, మొట్టమొదట ఆయన మన కోసం కలవరసిల్లో ప్రేమించాడు. సో తర్వాత ఏమన్నాడంటే, పరలోకం దిగొచ్చాడు కాబట్టి మనల్ని ఎక్కడ తీసుకెళ్తానన్నాడు ఆయన? క్రైస్తవుని యొక్క అతి ప్రాముఖ్యమైన గోల్ అన్న ఉందంటే అది పరలోకం. ఈ లోకంలో నువ్వు ఓడిపోయినా పర్లేదు, సాతానుతో నగ్గుట్లో లోకం విషయంలో ఓడిపోయినా పర్లేదు. పౌలుగా ఇప్పుడు చూడండి, యేసుప్రభు సిలువుకి వెళ్ళారంటే న్యాయం ఓడిపోయింది కదా అని మనం అనుకుంటాం. నిజమే, వాళ్ళు అన్యాయంగా తీర్పు వల్లే ఆయన దేనికి వెళ్ళాడు? ఓడిపోయినట్టేనా? ఓడిపోయాడు. కానీ పాపం విషయంలో ఎక్కడ ఓడిపోయలేదు ఆయన. లోక సంబంధమైనటువంటి ప్రజలు ఆయన సిలువేసేశారు కానీ అన్యాయంగా మనం ఆలోచిస్తే. అందుకే ఆయన గురించి ఏమనుందనంటే, ఆయన నోట ఏ కపటమును లేదు, దూషించబడియు బదులు నిన్ను ఎవరన్నా దూషించారంటే వెంటనే నువ్వు 2 మాటలకి దూషించేస్తున్నావు, బదులు దూషించలేదు ఆయన. నువ్వు బదులు దూషిస్తున్నావు. దూషించబడియు బదులు దూషించలేదు ఆయన. నువ్వు క్రీస్తునే టార్గెట్గా పెట్టుకోవాలి. ఈ భూమి మీద నీకు మాదిరి ఎవరంటే క్రీస్తే. దూషించబడియు బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడియు, బెదిరించక, శ్రమ పెట్టబడుతున్నా సరే ఆయన ఎవరిని బెదిరించలేదు. బెదిరించాడా? బెదిరితే ఏమైపోతారు అందరూ? అసలు యేసుప్రభు బెదిరించాడంటే అసలు ఒక్కడ నిలబడతాడు కదరా? అసలు ఆయన తత్వం ఏంటైంది? దేవుని యొక్క దైవ స్వరూపం కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే ఎలా చేసుకున్నాడు? ఇవన్నీ బైబిల్లో ఉన్న లోతైన మాటలు. కనుక భూకొచ్చాడు, వచ్చి దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా తిడుతున్నా, అన్యాయంగా చేస్తున్నా దేవుడికి అప్పగించుకున్నాడు తప్ప, మనం ఎక్కువ పగ ఎందుకు తీర్చుకుంటామంటే దేవుడి మీద విశ్వాసం లేకే. దేవుని మీద విశ్వాసం లేడు, ఎక్కువ పగ తెచ్చుకుంటాడు. ఎప్పుడూ కూడా జీవితంలో ఆయన ఒక మంచి విషయం చెప్పాడు, మీకు ఎవరైనా హాని చేస్తే అసలు ప్రాబ్లం ఎవరితో అంటే క్షమించేవాడితోనే ప్రాబ్లము. పగ తీర్చుకున్నతో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అక్కడక్కడ పగ తీర్చేసుకుంటాడు. క్షమించేవాడితోనే ఎందుకు ప్రాబ్లం అంటే, ఒక వ్యక్తిని మీరు ఎంత బాధ పెడుతున్నా అతను మౌనంగా ఉండి క్షమిస్తున్నాడంటే అది మీకు ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే మధ్యలోకి దేవుడిని తీసుకొచ్చేస్తున్నాడు. నువ్వు ఇతనితో పోరాడాలంటే మనిషి పోరాడుతావు. క్షమించి మౌనంగా ఉన్నంత కాలము కూడా మధ్యలో దేవుడు ఎంటర్ అయిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో యుద్ధం చేయాలి? దేవుడితో చేయాలి. దేవుడితో చేసి నగ్గగలవా? కనుక ఈ లోపులోనే అతను క్షమిస్తున్నాడు కాబట్టి అసలు ముందు మనం క్రైస్తవుడు అంటే క్షమించే గుణం ఉండాలి, అది చెయ్యాలి. ఎందుకు క్షమించాలంటే గతంలో పొరపాటు చేశారు, అందుకే క్షమించాలి. గతంలో ఇలా చేయలేదు అలా చేయలేదు అని అంటే మరి నువ్వు గతంలో పాపివే కదా, యేసుప్రభు క్షమించాడు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు క్షమించవు అంటే క్రీస్తు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు, కానీ అదే ప్రేమ ఇతరుల మీద నేను ఎందుకు పెట్టాలని అనుకోవట్లేదు.
కనుక ఖచ్చితంగా ఇది మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. కాలం గడపడానికి వీల్లేదు, కాలం అయిపోతుంది, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు. మీ జీవం ఏపాటిది అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు. గ్రీకులు చేసిన పని అదే. గ్రీకులు ఏం చేశారంటే వాళ్ళు కొత్త సంగతులు వినుటి యందును అదేవిధంగా చచ్చింటి యందును చెప్పుటి యందును మాత్రమే కాలం గడిపారు, కానీ ఆచరణలో పెట్టుటి యందు వాళ్ళు ఒక్కరోజు కూడా ఛాలెంజింగ్గా తీసుకోలేదు. ప్రతి ప్రసంగం ఒక ఛాలెంజ్ మనకి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నట్టుగా తీసుకుంటున్నాం మనం. నేను మధ్య చర్చికి వెళ్ళాను, ఒక డినామినేషన్ చర్చ్. వాళ్ళలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఇక్కడ దైవజనుడు మాట్లాడుతుంటే ఆ అబద్ధం చెప్పినా నిజం చెప్పినా దేవుడు మాట్లాడాలి అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ నిజం చెప్పినా సరే ఈయనే కదా మాట్లాడాలి అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి ఏంటంటే దేవుడు నాతో మాట్లాడారండి. సో ఇంటికి వెళ్ళి ఏడ్చుట. ఒకవేళ నిజంగా అలాంటి పశ్చాత్తాపడే వాళ్ళు వేరే సంఘంలో ఉన్న వాళ్ళని సత్యంలోకి దేవుడు నడిపిస్తాడు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. కనుక ఇంకొక సంగతి కూడా మనం దేవుని వాక్యం మనం విన్న తర్వాత ఒక్క స్వభావాన్ని మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ స్వభావం ఏంటో చివరిగా నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథంలో ఏముందో చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము చూడండి ఏమంటున్నాడు. అక్కడ అంటున్నాడండి, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకో మాట అన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని. ఆయన మాట వెంటనే ఏం రావాలి? వణుకు రావాలి. ఏం రావాలండి? దేవుడు మాట వెంటనే ఏం రావాలి మనకి? వణుకు రావాలి. వణుకు చుండెను ఏమంటున్నాడండి, వాణి నేనేం చేస్తున్నాను? దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఈ స్వభావం మనలో ఉండాలి. ఆ స్వభావం ఏంటంటే ఎవడు ఫస్ట్ దీనుడై ఉండాలి, రెండోది ఏమై ఉండాలి? ఇదే దేవుడు ఇష్టపడేది. నలిగిన హృదయం కలిగిన వాడండి దీనుడై ఉండాలి. దీనుడంటే ఎవరండి? అందుకే మత్తయి సువార్తలో ఏమన్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనుడు అంటే ఎవరండి? అసలు దీనుడు అంటే ఎవరో? భూమి మీద సాధారణంగా దీనులు ఉంటారండి, ధనవంతులు ఉంటారు. దీనుడు అంటే డబ్బున్నవాడు ధనవంతుడు, భౌతికంగా దీనుడు అంటే ఏమీ లేనోడు దీనుడైనా. ఆత్మీయంగా దీనుడు అంటే ఎవరంటే నాకు డబ్బులు లేవని ఏడ్చేవాడు కాదు, నాకు పరిశుద్ధత లేవని ఏడ్చేవాడు, నాకు ప్రేమ లేదని ఏడ్చేవాడు, నాకు సమాధానం లేదని ఏడ్చేవాడు, నాన్న ఇంకా దేవుళ్ళు ఎదగాలని ఏడ్చేవాడు. ఇతను దీనుడు అంటే. అలాంటి వాడు ఎప్పుడూ కూడా అబ్రహాము లాంటి విశ్వాసం నాకు ఈతండి. అతను ఎప్పుడు కూడా ఎలా అడగడు, వాడు 2 అంతస్తులు మేడ కట్టాడు అలాంటిది నాకు ఈతండి అని అనడు. అలాంటి ఏమడుగుతాడంటే, అయ్యా దావీదు లాంటి మనసుని నాకు ఈతండి, అబ్రహాం లాంటి మనసుని నాకు, పౌలు లాంటి మనసుని నాకు, అయ్యా నేను మారలేకపోతున్నాను. అందుకే పౌలు గారు కూడా ఏడ్చారు. ఏమన్నారంటే, అయ్యో ఇట్టి మరణం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు. ఇంకో మాట ఏమన్నాడంటే, ఇతరులకు చెప్పిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో. ఈ భయం ఉందా? భ్రష్టుని అయిపోతానేమో భయం. మనం ఆల్రెడీ ముద్ర వేసుకున్నాం, నేను ఎప్పటికే భ్రష్టుని కానండి. పౌలుకే ఉందా భయం? మనకు లేదు ఈరోజు. ఎందుకంటే మన పునాదులు ఫస్ట్ నుంచి మన క్రీస్తు సంఘం అని ఒక అతిశయం మనకే కుదరదు. పౌలు గారు కూడా క్రీస్తు సంఘ సభ్యుడే. ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో. ఎందుకంత భయం ఉంది? సాతానుడి గురించి గురి పెడుతున్నాడు. అయ్యో నన్ను కూడా సాతానుడు ఏం చేస్తాడు? తప్పించేస్తాడేమో. నా శరీరాన్ని నేనేం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటున్నాను. ఈరోజు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మన హృదయాన్ని నలగొట్టుకోవాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. లేదంటే మనం చేసే పని గ్రీకులు చేసిందే మనమో చేస్తాం. గ్రీకులు కొత్త సంగతి తినడం, ఓకే అనడం, మళ్ళీ కాలం గడిపేయడం, మళ్ళీ నెక్స్ట్ మెసేజ్, నెక్స్ట్ ప్రార్థన. ఎక్కువ ఎన్ని మీటింగ్లు అటెండ్ అవుతాం అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ రోజున జనాలు కూడా ఏమంటే ఎక్కువ మీటింగ్లు జరగాలి. రైటే, ఉన్న ఒక్క మీటింగ్లో ఉన్న వాక్యం అయినా సరే ఇంటికి వెళ్ళి నలగొట్టుకుంటున్నావా? ఉన్న ఒక్క ప్రసంగం అయినా సరే దాన్ని ఏం చేయాలి? గ్రీకులు ఏం చేసేవారంటే కొత్తది ఏం కొత్తది అనేటువంటిది. అందుకే వాళ్ళు ఎవరో విశ్వసించలేదు.
ఏథెన్సు ప్రాంతంలో సువార్త చెప్పినా విశ్వసించలేదు. పునరుద్ధానం గురించి చెప్తే కొంతమంది అప్పగించారు, చివరికి కొద్ది మంది మాత్రం విశ్వసించారు. గ్రీకుల్లో కూడా ఏథెన్సు వాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఇలా కాలం గడిపిన కొద్ది మంది మాత్రం ఏం చేశారు? వాక్యం చెప్పిన వెంటనే చూడండి, మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యాల్లో చివరగా ఈ మాట కూడా మనం చూద్దాం. 17వ అధ్యాయంలో చూడండి, 32వ వచనం చూడండి. సువార్త చెప్పిన తర్వాత వారి మధ్య ఉండేటువంటి 17:32 మృతుల పునరుద్ధానం గూర్చి వారు వినినప్పుడు కొందరు ఏం చేశారు? అపహాస్యం చేశారు. మరి కొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారు. చూడండి, మృతుల పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొందరు ఏం చేశారు? నవ్వారట. ఎవరు మృతులు పొంద అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మృతులు కూడా తిరిగి లేస్తారంటే కొంతమంది నవ్వారట, అంటే గ్రూపు. రెండోది ఏంటి? మరి కొందరు దీన్ని గూర్చి నువ్వు చెప్పినది ఇంకోసారి వినాలన్నమాట. ఎవరికి? ఇప్పుడు విన్నదాన్ని విశ్వసించవచ్చు కదా, మళ్ళీ ఇంకోసారి. కొంతమంది చూడండి, ఒకడు చూస్తే ఓసారి సినిమా చూస్తే అర్థం అవుతుంది, 14 సార్లు చూశానంటాడు సినిమా. ఆడికి అర్థం అవ్వ చూశాడో లేదంటే ఇష్టపడి చూశాడో అదంతా అనవసరం, ముందు అటు ఇంకోసారి చూడాలనుకోండి. అలాగనే ఈ ప్రసంగం విన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉంచి ఆ ప్రసంగాన్ని విశ్వసించాలి. మళ్ళీ ఇంకోసారి విందాం అదే ప్రసంగాన్ని అంటే ఇంక వింటానే ఉంటాం, ఇంకెప్పుడు విశ్వసించాం. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, చెప్పింది ఇంకోసారి విందుమని చెప్పి. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మా హెర్మోనటిక్స్ అండ్ లాజిక్స్ అండ్ హెర్మోనటిక్స్ ఉపాధ్యాయులు ఒక విషయం చెప్పారు. నువ్వు ప్రసంగం చెప్పేటప్పుడు 2-3 రకాల వ్యక్తులు నీ ముందు కూర్చుంటారు తెలుసా. అందరూ ఒకేలా రెస్పాండ్ అవ్వరు ప్రసంగానికి. కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది ఇంకోసారి విందాం అనుకుంటారు, కొద్దిమంది విశ్వసిస్తారని చెప్పాడు. కనుక ప్రసంగం చెప్పిన తర్వాత అందరి భావాలు ఒకేలా ఉంటాయని మేము ఎప్పుడు అనుకోం. ఈ 3వ తత్వం చూసారా, అది చాలా గొప్పది. ఆ 3వ తత్వం ఏంటంటే, వారు విన్న తర్వాత ఏం చేశారు వాళ్ళు చూడండి. కొందరేమో అపహసించారు, కొందరేమో ఇంకోసారి విందామన్నారు. అంటే వీళ్ళిద్దరూ కాలం గడిపేవారే. కానీ 3వ వ్యక్తులు ఉన్నారు. ఎవరాళ్ళు? 33 వచ్చిన అలాగుండగా పౌలు వారి మధ్య నుండి ఏం చేశాడు? వెళ్ళిపోయాను. ఇంక చెప్పేశాడు, ఇంక వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు ఒప్పింపజేసే పని ఎవరిది? ఇంకా వాళ్ళే మనసులు మారి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని ఏం చేశారు? ఏథెన్సు ప్రజల్లో కూడా మంచివారు ఉన్నారు, హత్తుకొని విశ్వసించరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా బహు కొద్ది మంది మాత్రం అతను హత్తుకొని ఏం చేశారు? విశ్వసించారు. ద రిజల్ట్, సువార్త ప్రకటించబడింది కానీ అందరూ ఏం చేయలేదు? విశ్వసించలేదు. అలాగనే ప్రతి ప్రసంగాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. వాక్యం చెప్పబడిన తర్వాత విశ్వసించలేనటువంటి వారు కొంతమంది అయితే మరొకసారి విందామని వాళ్ళు కొంతమంది మాత్రం హత్తుకొని ఈ చివరి కేటగిరీ చూసారా, వాళ్ళు హత్తుకొని ఏం చేశారండి? విశ్వసించారు. దయచేసి ఒక విషయాన్ని మాత్రం మనం చేయకూడదు, ఏంటంటే కాలాన్ని వృధాగా గడిపే వాళ్ళం అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఏ దినమున ఏమి జరుగునో తెలియదు. ఏ దినమున. మొన్న ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చూశాను. ఒక తండ్రి కొడుకులు పాపం సరదాగా అలిగారట. వాళ్ళు ఏంటంటే తండ్రి కొడుకులు కూడా ఎలా ఉంటుంది, అంతసేపు కొద్దిసేపు ఉంటుంది, అడిపోతుంది. తండ్రి తండ్రి మాట్లాడాలని చెప్పి ఒక 2-3 రోజులు 10 రోజులు ఫోన్ చేసినా కుమారుడు ఏం చేయలేదు? ఫోన్ ఎత్తలేదు. ఎత్తకపోతే ఈ మధ్య ఒక దేశంలో జరిగింది. ఎత్తకపోతే తండ్రి ఆ యొక్క మానసికమైన వేదంతో ఏం చేశాడంటే చనిపోయాడు. ఇప్పుడు కుమారుడు 12వ రోజున నాన్నకు ఫోన్ చేద్దాం అనుకున్నాడట. ఇప్పుడు నాన్న లేడు. భూమి మీద బ్రతికుండగా సమాధానం ఎతకలేకపోయాడు. తర్వాత చనిపోయిన తర్వాత ఎతుకుదామన్నా మనిషి లేడు. కాలము కొద్ది కాలం ఉంది ఈ భూమి మీద మనకి. ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎంత స్పీడ్గా విశ్వాసంలోకి వచ్చేయాలి, స్పీడ్గా సమాధానంలోకి వచ్చేయాలి, స్పీడ్గా ప్రేమలోకి వచ్చేయాలి, స్పీడ్గా దేవుని కొరకు లెమ్ము తేజులెమ్ము నీకు వెలుగు
నీ మీద ప్రకాశించును అనేట లెమ్మ తేజులను ఎఫెస్ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లెమ్మ తేజులను నీకు వెలుగు వచ్చి ఉన్నది. కనుక మనము ఆలస్యం చేయక యేసు ప్రభు గురించి ఇందాక ఒక పాట పాడుతున్నప్పుడు ఇంకో పాటలో కూడా ఒకటి ఉంది, త్వరలో ప్రభు దిగొచ్చును. త్వరలో ప్రభు దిగొచ్చాడు. భూజనులందరూ ఆయన చూసి ఏం చేస్తారంటండి? రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు చాలామంది. కానీ రొమ్ము కొట్టుకోకుండా ఆనందంగా ఉండేది ఎవరండి? క్రీస్తును విశ్వసించిన యథార్థమైన క్రైస్తవులు మాత్రం రొమ్ము కొట్టుకోరు. క్రీస్తు రాకడలో సదాకాలం ఎవరితో ఉంటారు? వాళ్ళు ప్రభువుతో ఉంటారు. కనుక మన కాలాన్ని ఇలా గడుపుతాం. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఇలాగే గడపాలి మన కాలాన్ని. అందరికీ వందనాలు. మరి